కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 4న వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 10 గంటల కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఆర్డీఓకు వినతిపత్రం అందించడం జరుగుతుందని ఆమె వివరించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూనే ఉన్నారు. జగనన్న ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో సంక్షేమం అందేది. అదే విధంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాకినాడ పట్టణం కూడా ఎంతో అభివృద్ధి జరగడం మనందరం కూడా గత 5 సంవత్సరాలు చూసాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సంక్షేమం కానీ, ఇటు అభివృద్ధి గాని 2 కూడా జరగడం లేదని ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్టు మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాము. రేపు అంటే జూన్ 4 తారీఖు వెన్నుపోటు దినం అనే కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఆహ్, మాజీ ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు వెన్నుపోటు దినం కార్యక్రమం జిల్లా పరిషత్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 10 గంటలకి జిల్లా పరిషత్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆర్టీఓ ఆఫీస్ వరకు అది వెళ్ళడం జరుగుతుంది. దానికి అక్కడ మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది.